హాయ్ అండి, హలో. టాప్ గన్ మోటార్ ఆర్సీ రోడ్ హైదరాబాద్ నుంచి అండి. ఈరోజు మనము లాంగ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు హైవేలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి. ప్రయాణానికి సిద్ధమైనాక మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది కార్ సర్వీసింగ్ గురించి అండి. ఆల్రెడీ చేసి ఉన్నామా లేదా అవసరం ఉందా అది చూసుకోవాలి. దాన్ని బట్టి ఏంటంటే మనకి కార్ సర్వీసింగ్లో లూబ్రికేషన్స్ అంటే ఆయిల్స్, కూలెంట్, తర్వాత హారను, టైర్ల కండిషను, హెడ్ లైట్లు, వైపర్సు, ఎలక్ట్రికల్ సంబంధించిన వగైరా వగైరా చెక్ చేసుకుంటారండి. బ్రేక్స్. కాబట్టి సర్వీస్ ఒకటి రిక్వైర్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు డిస్టెన్స్ని బట్టి అంటే మనము దూరాన్ని బట్టి ఫ్యూల్ కూడా లెవెల్ చేసుకుంటే మంచిదండి. దారిలో ఎప్పుడో బైపాస్లో రిస్క్ తీసుకోకుండా. తర్వాత అండి కారుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా రెడీ చేసుకుంటే మంచిది. ఇన్సూరెన్సు, పొల్యూషను, మన ఆర్సీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుంటే మనకు మంచిదండి. అలాగే ఫాస్టాగ్ కూడా, ఎందుకంటే ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోతే కూడా ఇబ్బంది కదా. సో ఫాస్టాగ్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటే మంచిది. బయలుదేరక ముందు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. డ్రైవింగ్ స్టార్ట్ చేయకముందు మనము సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్యాసింజర్లు అందరూ పెట్టుకోవాలి సీట్ బెల్ట్లు. అలాగే సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి. స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, సైడ్ వ్యూ మిర్రరు, అలాగే రియర్ వ్యూ మిర్రర్ చెక్ చేసుకోవాలి. హైవే సూచిక బోర్డులు ఫాలో అవ్వండి. హైవేనా కూడా ఓవర్ స్పీడ్ కంటే కంఫర్ట్గా ఉన్న స్పీడ్లోనే జర్నీ చేయండి. ఒక లైన్లో స్టేబుల్గా వెళ్ళాలి. అవసరం లేకుండా తరచూ లైన్ చేంజ్ చేయొద్దు. ముందున్న వాహనానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సడన్గా బ్రేక్ అప్లై చేసినా కానీ మన కారు స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఓవర్టేక్ చేయాల్సి వస్తే ఇండికేటర్ వేసి ఖచ్చితంగా కుడివైపు నుంచే ఓవర్టేక్ చేయాలి. అది కూడా మనకు రోడ్డు పూర్తిగా విజిబిలిటీ ఉన్నప్పుడే చేయాలి. హైవే పక్కన పార్కింగ్ చేసిన వెహికల్స్తో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల రోడ్ సైడ్ మొక్కజొన్న వడ్లు ఆరేస్తుంటారు. వాటికి బౌండరీగా స్టోన్స్ పెడుతుంటారు, చూసుకోవాలి. వ్యతిరేక దిశలో వచ్చే వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. యానిమల్స్తో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పైన యానిమల్స్ వస్తుంటాయి. లాంగ్ ట్రిప్లో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే మంచిది. మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్లో వాడకండి. అలసటగా ఉంటే కనుక రిస్క్ తీసుకోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయొద్దు. అధిక వేగంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్ జర్నీ చేయడం మనకు మాత్రమే కాకుండా ఎదుటి వారికి కూడా మంచిది. ఈ వీడియో మీకు కొంతవరకైనా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.